అయితే అదేంటి లాంగ్ స్టాండ్ ఇన్నేళ్ల పార్టీ ఉంది కాబట్టి దాంట్లో ఏది రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండరు అనే పదాన్ని వాడుతూ అదే పవన్ కళ్యాణ్ని తిట్టకుండా తిట్టి మళ్ళీ అదే పవన్ కళ్యాణ్తో కలవడం కానీ ఇవన్నీ చేసుకొచ్చాడు. ఇది 35 ఏళ్ళలో అంటే చంద్రబాబు నాయుడు టేకప్ చేసింది ఎప్పుడు 95లో. 95 నుండి ఇన్నేళ్ల రాజకీయాలలో అనేక సార్లు ఉల్టా పల్టా జరిగినాయి. అది కళ్ళెదురుగుండా చూసాం. అంతకాలం ఉంది కాబట్టి అవసరాన్ని బట్టి తన ఆలోచన తీరు మార్చుకోవడం, తనను తిట్టిన వాళ్ళని వెనక్కి తీసుకోవడం కానీ ఇట్లాంటివి చాలా జరిగినాయి. అలాగే కాంగ్రెస్ పార్టీలో అమనాభూతులు తిట్టినటువంటి వాళ్ళందరినీ ఆయన చేర్చుకున్నారు కదా. కాంగ్రెస్ నాశనం అయిపోయి కొంతమంది 80% వైసీపీకి పోతే మిగతా 20 మందిని వీళ్ళు చేర్చుకున్నారు కదా. కాబట్టి అట్లాంటిది ఉంది ఆయన దగ్గర. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్లో తను కాదు అనుకున్నాక మళ్ళీ తీసుకుంటాడన్నది ప్రస్తుతానికే తెలియదు. తన పరిపాలనా కాలం ఈ 4.5 ఏళ్లే. అంతకుముందు మొత్తం కలిపి తన పార్టీ పెట్టింది 2014. 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల కాలంలోకి వచ్చేటప్పటికి ఒక్క రఘురామకృష్ణరాజు విషయంలోనే వెనక్కి తీసుకున్నాడు ఆయన. ఏది ఒకప్పుడు తిట్టి వెళ్ళిన రఘురామకృష్ణరాజుని వెనక్కి తీసుకున్నాడు. బట్ వ్యక్తిగతంగా కలవని కూడా కలవలేదు ఎలక్షన్స్ అప్పుడు. అదే కదా రఘురామకృష్ణరాజు చెప్పేది. ఈవెన్ కలవకపోతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి తనే ఒక థ్యాంక్స్ చెప్తే అనేసి వెళ్ళిపోయాడు. అంతేగాని కూర్చోబెట్టి